హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కావ్యస్ కిచెన్. రోజు తినే ఎగ్ ఫ్రై, టమాటో ఇలాని చాలా రొటీన్ అయిపోయాయి. అందుకే మీకోసం ఈరోజు ఎగ్ మసాలా గ్రేవీ కర్రీ తీసుకొచ్చాను. అందుకు కావాల్సిన బాయిల్డ్ ఎగ్స్, ఆనియన్, మిర్చి, కారం, పసుపు, కొత్తిమీర, పుదీనా, ఉప్పు, మసాలా దినుసులు, అల్లం వెల్లుల్లి, ముందుగా నానబెట్టుకున్న జీడిపప్పు, ధనియాల పొడి. ఇప్పుడు ముందుగా బాయిల్ చేసుకున్న ఎగ్స్ని తీసుకొని ఇలా కాచి పెట్టండి. ఇలా పెట్టడం వల్ల మసాలాలు అనేవి ఎగ్స్కి చక్కగా పడతాయి. ఇప్పుడు ఒక ప్యాన్లో 1 స్పూన్ ఆఫ్ ఆయిల్, 1 స్పూన్ ఆఫ్ నెయ్యి వేసుకోండి. మేము టేస్ట్ కోసం అయితే వేసుకున్నాము. మీ దగ్గర నెయ్యి ఉంటే వేసుకొని, లేకపోతే 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవచ్చు. ఇప్పుడు చిటికెడు పసుపు, కారం, ఉప్పు వేసుకొని మొత్తం మిక్స్ చేయండి. ఆయిల్లో కలిసేటట్టుగా కలపండి. ఇప్పుడు ముందుగా కాచి పెట్టుకున్న ఎగ్స్ని తీసుకొని ప్యాన్లో వేయండి. వేసి ఉప్పు, కారం అంతా ఎగ్స్ పట్టేలాగా మొత్తం మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇంకొక ప్యాన్ తీసుకొని దాంట్లో 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేయండి. ఇప్పుడు ఆయిల్ కొంచెం వేడయ్యాక ఆనియన్స్, మిర్చి, అల్లం వెల్లుల్లి వేసి లైట్ గోల్డిష్ కలర్ వచ్చే వరకు వేగనివ్వండి. ఇప్పుడు వేయించుకున్న ఆనియన్స్, మిర్చి, అల్లం వెల్లుల్లి మిక్సీ జార్లో వేయండి. వేసి కొద్దిగంత కొత్తిమీర, నెక్స్ట్ పుదీనా, ముందుగా నానబెట్టుకున్న జీడిపప్పు కూడా వేయండి. ఇప్పుడు కొద్దిగంత వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో 2 స్పూన్స్ ఆఫ్ అంత ఆయిల్ వేసుకొని మసాలా దినుసులు వేసి వేగనివ్వండి. వేగిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని తీసుకొని ఇప్పుడు వేయండి. ఇప్పుడు మొత్తం అంతా కలిసేలాగా కలపండి. ఇప్పుడు చిటికెడు పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి వేసి మొత్తం కలపండి. ఒక 5 మినిట్స్ ఉడకనివ్వండి. తర్వాత సగం కప్పు పెరుగు వేసుకొని కలుపుకోండి. ఇలా పెరుగు వేయడం వల్ల మన కారం అనేది తగ్గిపోతుంది. ఒకవేళ మీకు స్పైసీగా కావాలనుకుంటే ఇంకొంచెం కారం, మసాలాలు అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా డీప్ ఫ్రై చేసుకున్న బాయిల్డ్ ఎగ్స్ తీసుకొని వేసి మొత్తం మసాలా మొత్తం వాటికి పట్టేటట్టుగా కలుపుకోండి. ఇప్పుడు చిటికెడు గరం మసాలా అండ్ చికెన్ మసాలా వేసి కలపండి. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు లాస్ట్ అండ్ నాట్ లీస్ట్ అన్నట్టు లైట్గా కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసేయండి. ఇలా ఒక 2 మినిట్స్ ఉండనివ్వండి. ఇంతటితో మన ఎగ్ గ్రేవీ మసాలా రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.